అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే రోతనాడు బూతు జ్యోతిని చెప్పుతో కొట్టినట్టే. ఏదైతే ఆ రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ పత్రికల్లో వాళ్ళు చిమ్మేటటువంటి విషయం ప్రజల మెదడులోకి ఏ విధంగా వాళ్ళు విషయాన్ని చిమ్ముతా ఉన్నారు అనేది ప్రతిరోజు ఎక్కువ అవుతుంది తప్ప ఏ రోజు కూడా తగ్గట్లా. ఏమైనా తగ్గుతే వాళ్ళ వార్తలు ఏదైనా 1-2 వార్తల గురించి ఏమైనా డిస్కస్ చేద్దామంటే రోజు 5-6 వార్తలు మినిమం పెద్ద వార్తలే ఉంటున్నాయి, వాళ్ళు విషయం చిమ్మేటటువంటి వార్తలు. ఈరోజు రాసినటువంటి విషయం వార్తల్లోకి వెళ్తే ఈరోజు కూడా ఆ గాలి కృష్ణ అలియాస్ గాలి జ్యోతి పత్రిక నడిపేటటువంటి అతను రాసినటువంటి గాలి వార్త, గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాలు సిబిఐ కోర్టు శిక్ష విధిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎడుతూ ఇక బ్రదర్ జగన్ వంతేనా గాలికి శిక్షతో సర్వత్రా ఇదే చర్చ, ఒక్క కేసులోనే జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల కఠిన శిక్ష, జగన్పై 11 సిబిఐ కేసులు 12 ఏళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగు, అదే కోర్టులో గాలికి దండన, జగన్ తన బ్రదర్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు, సోదర బంధంతో పాటు అక్రమ వ్యాపార బంధం, ట్రయల్ పూర్తి అయితే జనార్దన్ చెంతకే జగన్ అని ఇట్లా తప్పుడు వార్త. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే 38 కేసులు ఉన్నాయి. అంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన అన్ని కూడా కలిపి 38 వేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కూడా రాయాలిగా. 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్న గజ దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతనికి బ్రోకరిజం చేస్తానికి నేను పత్రిక నడుపుతున్నా అని చెప్పి బ్రోకర్ కృష్ణ రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారన్న సంగతి నీకు తెలుసు. నీ పత్రికలో కూడా ఒక సందర్భంలో సోనియా గాంధీని ఎదిరిస్తే కేసులు పెట్టక ఏదైతే హక్కును చేర్చుకుంటారని కూడా రాసావు కదా బ్రోకర్. నీకు ఒక వింతైనటువంటి వ్యాధి ఉందని చెప్పి నాకు అంతకుముందు ఒకళ్ళు చెప్పారు. ఏంటంటే ఆ వ్యాధి, నీకు అప్పుడప్పుడు కురుపులు వచ్చాయంట, ఒళ్ళు నిండా కురుపులు, దద్దుర్లు, అసలు సెగ్గడ్డలు అన్నీ వస్తూ ఉంటే ఒకరోజు వస్తుందంట, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది పోతుంది, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. అయితే డాక్టర్ దగ్గరికి అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అసలు ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో. ఇంకో స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అంత మీరు పత్రిక కదండి నడిపేది, మీ పత్రికలో ఒకసారి మీకు కురుపులు వచ్చిన రోజు కురుపులు రాని రోజు ఒకసారి అన్ని పేపర్లు మొత్తం తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లుతూ వార్తలు రాసిన రోజల్లా కురుపులు వచ్చేవి కాదంట. రాయకుండా ఏ రోజైతే ఉంటే కురుపులు సెగ్గడ్లు ఒళ్ళంతా వచ్చేస్తున్నాయి అంట. అందుకని చెప్పిందంటే రోజు బరి తెగించి రాయమని ఆ స్కిన్ స్పెషలిస్ట్ చెప్పినట్టుగా. ఎవరంటే ఆ స్కిన్ స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు. ఆయనకి ఒళ్ళంతా రోగాలే కదా. నేను అలా ఆయన బెయిల్ మీద రోగాల మీద బెయిల్తోనే వచ్చాడు బయటికి. సో నేను వ్యక్తిగతంగా ఎవరిని అట్లా రోగాలు ఉంటే అది ఎట్లయితే దేవుడు ఇచ్చినటువంటిది, మనం ఏం చేస్తాం, ఎవరికి రోగాలు రాకూడదని కోరుకోవాలి. కానీ మీరు ఆ రోగాలతో బతుకుతా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి ఒక పెద్ద రోగంతో సస్తూ రోజు ఇదే తప్పుడు వార్తలు, తప్పుడు కోతలు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్ గారే కారణం. రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తారు. ఆడెవడ మొన్న మీ ఛానల్లో కూర్చొని పనికిమాలిన ఇంకో ఛానల్ ఉంది కదా మీ ఛానల్, ఆ ఛానల్లో కూర్చొని మన ఉగ్రవాదుల దాడికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని అంటున్నారు. బ్రోకర్ అని మాట్లాడటానికి ఆడికి సిగ్గు శరమని అట్లేదు, ఎలో చేయడానికి మీకన్నా అట్లా లేదు. ఇలానే ఉంటాయి వార్తలు. గాలి జనార్దన్ రెడ్డికి జగన్ గారికి అంట సోదరభావం అంటే ఆయన తప్పు చేసేస్తే జగన్ గారికి అయిపోద్దా? ఇక మీకు ఈ దేశంలో ఏ రెడ్డి ఏ తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిదే, ఏ రెడ్డి ఏ సంబంధించిన ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే. మీ బతుకులు కడుపుకి అన్నం తినే ఎవరు రాయరు, చెప్పాను కదా. అసలు పశువుల దానాన్ని మించి ఇప్పుడు ఇంకేదన్నా ఆ పందులు తినే ఏమన్నా తింటున్నానేమో, తింటేనే ఇట్లా రాస్తారు. ఆ పందులు ఎట్లా పడితే అట్లా మురుక్కాల దగ్గరికి వెళ్ళి తింటాయి చూడు, అది తిని రాస్తూ ఉంటారు ఇట్లా వార్త. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి. మనుషులు పుట్టక కాదు మీరు పుట్టింది, మీ పుట్టక నిజంగా మనిషి పుట్టక అయితే ఇలా రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తూ వార్తలు రాయరు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ గమనించమని చెప్తా ఉన్నా. ఎంత దారుణమైనటువంటి వార్త. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు అవహేళన చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి నీచమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉంది. ఈ కేసులన్నీ కొట్టేయమని వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. అది తెలిసి కూడా ఇలాంటి బ్రోకర్ రాతలు, ఇలాంటి వ్యభిచార రాతలు రాసేటటువంటి నీలాంటి వాడు నిజంగా మనిషి కాదు. మీరు టెర్రరిస్టులు, మనుషుల ముసుగులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక టెర్రరిస్టులు మీరు. 3 వార్తలు ప్రధానంగా ఆ 2 దినపత్రికల్లో కామన్గా ప్రతిరోజు ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లేటటువంటి ఒక పెద్ద వార్త కామన్గా రాస్తారు. వార్త పెద్దగా రాస్తారు జనాలు నమ్మించాలనేటువంటి ప్రయత్నంతో. 2 అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఐక్యరాజ్యసమితి డిసైడ్ చేయబోతుంది. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, ప్రపంచ స్థాయి విమానాశ్రయం, అసలు అమరావతి అతిరామం, అదిగో అల్లదిగో అమరావతి, ఇది కామన్. 3
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు, ప్రపంచ దేశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ దేశానికి, అదే ప్రపంచంలో అన్ని దేశాలకు అధ్యక్షుడిగా ఎలా చేయాలనే దాని మీద రష్యా, యుక్రెయిన్, చైనా అందరూ కలిపి అన్ని దేశాలు సమావేశమైనవి. అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి అని రాస్తారు. దాదాపు ఒక 25 రోజుల నుంచి ఈ వార్త కామన్గా ఉంటుంది. అటు ఇటుకు రాస్తారు. వార్త కామన్ ఏంటంటే మద్యం కుంభకోణంలో నిందితుడిగా సో అండ్ సో అని పేరు రాయాలి. వాళ్ళ ధనంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప. మద్యం కేసులో నిందితులుగా 2 బాసులు, ఎఫ్ఐఆర్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు, భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప కూడా, కసిరెడ్డి, చాణక్య, సజ్జల, దిలీప్ రిమాండ్ పొడిగింపు. వరుసగా A31, A32, A33గా చేసిన సిట్టు ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు. భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ. ఓ పని చేయండి, సాక్షిలో ఉన్నటువంటి డైరెక్టర్లు, లేదంటే సాక్షిలో పొద్దున్నే డిబేట్ చేసేటటువంటి కొమ్మినేని గారు, సాయంత్రం డిబేట్ చేసే ఈశ్వరు, లేదంటే ఆ డిబేట్కి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి, అది డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు కదా వచ్చిన వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా రాసేయండి. వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని మీ ఇష్టమే కదా, రాయటమే కదా. చెప్పారు కదా ఆ రోజు ఎఫ్ఐఆర్లో మీరు రాసింది గుర్తు తెలియని వ్యక్తులని ఎఫ్ఐఆర్ పెట్టారు కదా. మద్యం అనేది ఒక కేసు మీరే నమోదు చేసి, అది ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి వాడు తను రిజిస్టర్ పోస్ట్ చేశాడు. రిజిస్టర్ పోస్ట్ వేయగానే ఏదైతే మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీద 9 రోజుల్లో మన బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళకి అంతర్గత విచారణ చేయమని చెప్పి చేస్తే వాళ్ళు 9 రోజుల్లో చేసేసి సార్ 4,000 కోట్ల కుంభకోణం జరిగిందండి, కానీ ఎవరో చేశారో తెలియట్లేదు, గుర్తు తెలియని వ్యక్తులని ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేశారు. చేస్తే గుర్తు తెలియని వ్యక్తులని ఇప్పుడు మీ ఇష్టం A32, A33 చెప్పే కదా. అందరి పేర్లు సాక్షిలో పనిచేసే వాళ్ళు, ఎంప్లాయీస్, లేదంటే ఇంకేదన్నా జగన్ గారికి ఉన్న బిజినెస్లకు సంబంధించి, లేదంటే జగన్ గారి ఇంటి దగ్గర పనిచేసేవాళ్ళు, అందరి పేర్లు రాసేయండి. మీకు ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ పేర్లు రాసేయండి. మీరు మారరు. మీ బతుకులు ఇంతే. తప్పుడు కేసులు పెట్టి వేధించడం కోసం ఎంత నీచంగా దిగజారంటే, రైట్ రాయల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏ రోజు గెలవలేరు. ఎన్నికల్లో గెలవలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి కౌంటర్కి సరైనటువంటి కౌంటర్ ఇవ్వలేరు. ఆయన లెక్కలతో ఆధారాలతో ఇస్తాడు. మీరేం చేస్తారు? తప్పుడు వార్తలు రాసేసి ప్రజల మెదడులో ఒక విషయాన్ని నింపాలి. ఏం జరిగినా కూడా ప్రజల్ని డైవర్ట్ చేసేసి ఇదిగో అన్నీ అక్కడే జరిగిపోయినాయి అని చెప్పి చూపించేటటువంటి కార్యక్రమం చేయాలి. అసలు లిక్కర్ కుంభకోణం జరిగింది ఎవరి హయాంలో? 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మళ్ళీ 24 నుంచి ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తూ ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. 6,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి 2015 నుంచి 19 దాకా నష్టం చేకూరింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యాన్ని విచ్చలవిడిగా పారించి ఇష్టానురీతిగా సిండికేట్ అయి దోచుకున్నారు. సో బార్ లైసెన్స్ ఫీజులు, అదేవిధంగా మద్యానికి సంబంధించిన మద్యం షాపుల లైసెన్స్ ఫీజులకు సంబంధించి వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా మీరు తీసుకున్నటువంటి జీవో వల్ల ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు A3గా CID కేసు నమోదు చేసింది. ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఒక్క కొత్త బ్రాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రెసిడెంట్ మెడల్ కానీ, గవర్నర్ రిజర్వ్ కానీ, భూమ్ కానీ ఇలాంటివన్నీ తీసుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. 2018లో మళ్ళీ 19లో రెన్యువల్ చేసి మరీ వెళ్ళారు. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్లు తీసుకొని వచ్చింది. 99 రూపీస్ బ్రాందీ, 99 రూపీస్కి బెంగళూరు విస్కీ, 99 రూపీస్కి బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ అని చెప్పి ఊరు పేరు లేనటువంటి, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పిచ్చి బ్రాండుల్ని, అది తాగితే సైకోలాగా తయారయ్యేటటువంటి ఆ బ్రాండుల్ని ఇప్పుడు మీరు తీసుకొని వచ్చారు. మీకు సంబంధించినటువంటి డిస్టిలరీకి లో అవి ఈరోజు విచ్చలవిడిగా తయారవుతా, విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తా, గుడనక బడనక ఎక్కడ పడితే అక్కడ ఈరోజు విచ్చలవిడిగా కిరాణా దుకాణాల్లో కూడా మద్యం దొరికేటట్టుగా చేసి స్కామ్కి పాల్పడింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గినాయి, కానీ ఆదాయం మాత్రం ప్రభుత్వానికి భారీగా పెరిగింది. ఇక్కడ కుంభకోణం ఎలా జరిగిద్ది? బుద్ధి జ్ఞానం లేనటువంటి, ఈ రాతలు రాసేటటువంటి, ఈ పత్రిక ముసుగులో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి ఈ పత్రిక అధిపతులను అడుగుతా ఉన్నా. చచ్చిపోయిన రామోజీరావు అలానే రాశాడు, ఈరోజు బతికున్న కిరణ్ అలానే రాస్తున్నాడు. ఈనాడు అనేటువంటి దినపత్రికని అడ్డం పెట్టుకొని ఇక బ్రోకర్ కృష్ణ గురించి అయితే మనం చెప్పాల్సినటువంటి పని లేదు. వాళ్ళ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పి డైవర్ట్ చేసి కక్ష సాధింపు రాజకీయాలకి రెండూ తీర్చుకోవచ్చు ఒకేసారి అనేటటువంటి ఆలోచనలో భాగంగా పుట్టిందే ఈ లిక్కర్ కేసు అనేది.
ఇది అసలు కుంభకోణం కాదు. ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా దళారుల చేతిలోకి వెళ్తూ 14% మార్జిన్ని పెంచి సంవత్సరానికి 3,000 కోట్లు నష్టం చేకూర్చారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇది అసలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మద్యం మూల విరాట్గా సాగినటువంటి మద్యం కుంభకోణం కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసేటటువంటి భాగంగా రాసినటువంటి ఒక వార్త, దానికి విచారణకు ఆదేశించాడంట మంత్రి అనగాని సత్యప్రసాద్ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద. భూమన చెప్పేవి నీతులు చేసిన కబ్జాలంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టిళ్ళు. విచారణకు ఆదేశించిన మంత్రి సత్యప్రసాద్ ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక, క్రిమినల్ సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం. క్రిమినల్ సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం అంటే అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీల దాకా వదలకుండా అనేక మంది మీద కేసులు పెట్టారు. ఇప్పటివరకు దాదాపుగా 730 మందికి పైగా కేసులు పెట్టారు. నిన్న అయితే ఒక 70 మంది మీద దాని మీద రాప్తాడులోనే పెట్టారు. అంటే దాదాపు 800 దాటింది. 800 మందికి పైగా కేసులు పెట్టినట్టు ఇప్పటికి. అంటే ఏ విధంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వీళ్ళు. రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని అడ్డం పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వదిలి కనిపిస్తానటువంటి కార్యక్రమం ఎలా జరుగుతూ ఉందనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఆయనంట కబ్జా చేశాడంట, విచారణకు వాళ్ళు ఆదేశించారంట, వాళ్ళు విచారణలో తేల్చేశారంట. అయితే మీకు ఎట్లా మీరు పెద్దిరెడ్డి గారి మీద కూడా అలానే ఆరోపణలు చేసి అది కోర్టులోకి వెళ్ళి అనేక సార్లు ఏది అసలు ఆయన భూమి అని చెప్పినా కూడా మళ్ళీ విచారణకు ఆదేశించినట్టుగా ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రోజు ఆయన తిరుమలలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన తిరుపతి వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ 100 గోవులు మన సరిపోయినటువంటి విషయం కావచ్చు, తిరుమలలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అపచారాలు కావచ్చు, వీటన్నింటినీ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై తప్పుడు కేసులు రంగం సిద్ధం. అది రాస్తే బాగుంటుంది కదా. ఆయన అంటే విచారణకు ఆదేశించంట రెవెన్యూ మంత్రి. ఇదే పత్రికల్లో కదా రెవెన్యూ మంత్రి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్నాడు. డార్లింగ్ మంత్రి అంటే పెళ్లి కాలేదు కాబట్టి డార్లింగ్ మంత్రి అని రాస్తారు వాళ్ళు వెరైటీ రాస్తారు, పేరు రాస్తే కుదరదని చెప్పి రాస్తారు అలా. సో ఏ విధంగా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా మరొక కేసు భూమన గారి మీద అనేది ఇది చూస్తే అర్థమైంది. ఇంకొక తప్పుడు వార్త, ఎందుకంటే ఈ పత్రికల బతుకులే అంతే కాబట్టి, ఈ పత్రికల్లో నడిపే వాళ్ళ బతుకులు అదే కాబట్టి వాళ్ళ వార్తలు కూడా అలానే వస్తాయి. యాక్సిస్పై యాగి జగన్ రోతపత్రికలో నిజాలు దాచి నిస్సిగ్గు రాతలు నాడు ఒప్పందం చేసుకున్న జగనే ₹5 12 చేసుకున్నారంట. దాన్ని చంద్రబాబు నాయుడు ₹4.60 తగ్గించారంట. సో సెక్కీతో ఒప్పందంపై అడ్డగోలు వాదనంట. యూనిట్ ₹2.49 కొన్నామని కథలు, కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలపై దోపిడీపై గోప్యత, ద్వంద్వ ప్రమాణాలపై విద్యుత్ నిపుణులు మండిపాటు. యాక్సిస్తో ఒప్పందం జగన్ కుదుర్చుకున్నాడని ఆయన అదే బోషిడికి అని తిట్టాడు కదా జగన్ గారిని. అలా ఆ నీచుడు పట్టావి ప్రెస్ మీటు. యాక్సిస్పై యాగి చేస్తున్నావా? సెకీతో ₹2.49 కుదుర్చుకోలేదా? ఇంకా ఎక్కువ. మనిషి పుట్టకే పుట్టావా? మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నీకు ఒళ్ళంతా విషం జిమ్ముతూ నువ్వు రాసేవాడు, నువ్వు మనిషివి కాదు కాబట్టి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. విత్ ఆధారాలు చూపించినా మీకు అర్థం కాదు. ప్రజల్ని ఇంకా తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం. ₹2.49 సెకీతో, కేంద్ర ప్రభుత్వ రంగ సెకీతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జెస్లో అన్నీ కలిపి ₹2.49, ₹2.50 కూడా కాదు, ఒక్క పైసా కూడా అదనంగా లేదు. ఓన్లీ ₹2.49తోనే ఒప్పందం కుదుర్చుకుంటే అది విత్ అఫీషియల్ డాక్యుమెంట్ని ఎన్నిసార్లు నీకు చూపించినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు బరి తెగించి బ్రోకర్గా వ్యభిచారుడు కాబట్టి రాస్తా ఉంటావు వ్యభిచార రాతలు. ₹2.49 ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్. సో ఇప్పుడు ఈ యాక్సిస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు నాయుడు గారు 2018-19 అప్పుడు పీపీఏ ఒప్పందాలని విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్నాడు కదా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఆ అగ్రిమెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ పవర్ పర్చేజ్ పీపీఏలకు సంబంధించిన దాంట్లో యాక్సిస్తో కూడా కుదుర్చుకున్నాడు ₹7. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా వాళ్ళ దగ్గర కొనల. వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పందాలు రద్దు చేస్తున్నాడని చెప్పి కోర్టులకు వెళ్తే మీరు ఈ ఎవరైతే విద్యుత్ సంస్థలకు మద్దతుగా మీరు నానా యాగి చేసింది, నానా యాగి చేసి నానా రభస చేసింది మీరు. ఎందుకు? మీకు వచ్చే దోపిడీ ఆగిపోతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దోపిడీని ఆపాడు కాబట్టి నానా యాగి చేశారు.
ఇప్పుడు కూడా యాగి చేస్తుంది మేము కాదు. ఏదైతే దోపిడీ ఆగిపోయిందని నానా యాగిగా వార్తలు రాస్తుంది. యాగి బతుకులో యాగి నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా కొనల. ఈవెన్ కేంద్ర ప్రభుత్వ రంగ సెకీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అది ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనకు వాళ్ళు విద్యుత్ ఇచ్చేటట్టుగా. సో మరి అది మీరు తీసుకుంటున్నారా, క్యాన్సిల్ చేస్తున్నారా చెప్పండి. ఇది సెకీతో ఒప్పందం ₹2.49 కాదు, ఎక్స్ట్రా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అదనం అని చెప్పి నువ్వు బ్రోకర్ పత్రికలో రాశారు కదా. ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నిజంగా మగ పుట్టక పుట్టుంటే, మనిషి పుట్టకే పుట్టుంటే మరి సెకీతో ఒప్పందం రద్దు చేయండి. మీరు ₹2.49 కాదు ఇంకా ఎక్కువ అని చెప్పి తప్పుడు రాతలు రాశారు కదా, మరి ఒప్పందాన్ని రద్దు చేయండి. జగన్ గారు లంచం తీసుకున్నారని రాశారు, ఎందుకు రద్దు చేయాల? ఇప్పుడు ₹4.60 ఎందుకు తీసుకుంటున్నారు? ₹2.49 అప్పుడు మీరు రాసింది ఏంది? ₹1.49 దొరికింది, ₹2 దొరికింది, కానీ ₹2.49 ఎందుకు కొన్నారని చెప్పి ఏదైతే తప్పుడు వాదన తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు రాయండి మరి ₹4.60. రెండోది ఎంత దారుణం అంటే, దాంట్లో మీరు రాసినటువంటి వార్తలో జనాల్ని నమ్మించడానికి ఇక్కడంట ఏదైతే ఎక్కువ టైం అంటే మనం విద్యుత్ని ఎలా ఉంటుందంటే, విద్యుత్ 24 గంటలు సంబంధించినటువంటి టైంలో ఒక 3-4 గంటలు పీక్ అవర్స్ ఉంటాయి. నాన్ పీక్ అవర్స్ ఎక్కువ టైం ఉంటుంది. దాదాపు ఒక 16 గంటలు నుంచి 20 గంటలు నాన్ పీక్ అవర్స్ ఉంటాయి. సో ఒక పీక్ అవర్స్ 3-4 గంటలు ఉంటాయి. వీళ్ళు పీక్ అవర్స్లో విద్యుత్తుని ఎక్కువ ఇస్తున్నారని చెప్పి తప్పుడు రాతలు రాశారు. అది చాలా బూత్. అసలు పీక్ అవర్స్లో వీళ్ళు 87 మెగావాట్లు మాత్రం విద్యుత్ ఇస్తామని చెప్పారు. నాన్ పీక్ అవర్స్లో ఏదైతే 313 మెగావాట్లు ఇస్తామని చెప్పారు యాక్సిస్. అంటే అసలు పీక్ అవర్స్లో అతి తక్కువ 87 మెగావాట్లు ఇస్తా అన్న వాళ్ళకి మీరు అడ్డగోలుగా కట్టబెట్టారంటే ఇది ఖచ్చితంగా దోపిడీయే కదా. దీంట్లో వాటాలు అందుతున్నట్టే కదా. అయినా రాధాకృష్ణ నీ దానికి కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు రాసావు కదా ₹2.50 నీ దానికి కట్టించారు. అప్పుడు ₹2.49 రాగి చేసావు కదా. ఇప్పుడు నీ యాక్టివ్ పవర్ ప్లాంట్కి కూడా ఇచ్చారు కదా, అది కూడా రాయి. సో యాగి చేసేది మీరు. ఈ రాష్ట్రం మీద యాగి చేస్తూ ప్రజల మెదడులో ఏదైతే విషయాన్ని నింపుతున్నదో మీరు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ వార్త కామన్గా ఉంటుంది, మనం చెప్పాం కదా 3 వార్తల్లో ఒకటి అమరావతి వార్త కామన్గా ఉంటుందని. దాంట్లో ఐకానిక్ అమరావతి, ప్రతి బిల్డింగ్ డిజైన్ ప్రత్యేక చాటాలి. చంద్రబాబు నాయుడు గారు గతంలో తన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. 15 డిజైన్లు పరిశీలించి హైదరాబాద్ హైటెక్ సిటీ భవనాన్ని ఖరారు చేశామన్నారు. 20 ఎయిర్పోర్టులు చూసిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించారంట. 5,000 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకోవాలని చెప్తే తనను విమర్శించిన వాళ్లే లేరని, వాటికి భయపడి వెనక్కి తగ్గితే అసలు ఈ హైదరాబాద్ ఉండేదా, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళ, నేను లేకపోతే అసలు మీరంతా, మీ బతుకులంతా, ఈ రాష్ట్రం అంతా, ఈ రాష్ట్రం నా దయాదాక్షిణ్యాల మీద ఎన్నాళ్ళు బతుకుతా ఉంది, అసలు నేను లేకపోతే ఇది లేదు. ఏం మారరా చంద్రబాబు నాయుడు గారు? మీరు జీవితంలో మారరా? మీరు ఎప్పుడు ఇలా అబద్ధాలతోనే బతుకుతారా? నిజంగా మీకు మునిశాపం ఉంది అని అర్థమవుతుంది. నిజాలు చెప్తే మీ తలకాయ 1000 మొక్కలు అవుద్దనే మునిశాపం ఉంది. నిజమేనాది? నిజమేనా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు మారరా? ఇంకెప్పుడు ఇదే సొల్లు కబుర్లా? అన్నీ నేనే కనిపెట్టా, ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ని పెట్టా, అన్నీ నేనే. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ మీరు కట్టారా? హైటెక్ సిటీ మీ వల్ల వచ్చిందా? అయితే అసలు ఎంత దుర్మార్గంగా రోజు ఒక అబద్ధాన్ని పట్టుకొని ప్రతిరోజు రాసి అదే నిజం అని చెప్పి జనాల మెదడులోకి ఎక్కించాలనేటువంటి ప్రయత్నం. ఎవరి వల్ల వచ్చింది? రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ దాని పేరు. 1992 మే 21న 4.5 కోట్ల అంచనా వ్యయంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 400 సాఫ్ట్వేర్ ఉత్పత్తులు 2000 ఐటీ కంపెనీలకు లేఖ రాసి ఆయన అక్కడ శంకుస్థాపన చేసి దాన్ని స్టార్ట్ చేసింది ఆయన. కానీ నువ్వు హైటెక్ సిటీ కట్టేసా అని చెబుతావు. ఎంత దుర్మార్గం! శంషాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టావా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ, శంకుస్థాపన, ఓపెనింగ్ అన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినాయి. రింగ్ రోడ్డు కూడా నువ్వే కట్టాను అబద్ధాలు చెప్తావు. నేను అది చెప్పలేదా? ఓన్లీ 2 చెప్పినట్టు, 2 వచ్చింది పత్రికల్లో. ఎంత దుర్మార్గం నిజంగా! ఇప్పుడు ప్రజల డబ్బులతో మొన్న 75వ పుట్టినరోజు చేసుకున్నావు. ప్రజల డబ్బులతో విదేశాలు వెళ్ళి, ఫ్యామిలీ అంతా ప్రజల డబ్బులతో విదేశాలు వెళ్ళి ఏదైతే పుట్టినరోజు చేసుకున్నావు, 75 ఏళ్ళు. ఇంకా ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఈ విధంగా అన్నీ నేనే కనిపెట్టా, అన్నీ నువ్వే చేశా, అసలు అది సెల్ ఫోన్ నేనే కనిపెట్టా మొన్నటిదాకా, ఇప్పుడు ఐటీని ఈయనే కనిపెట్టా అంటే ఏఐని కూడా ఈయనే కనిపెట్టా అంట. ఇంత దారుణం చూడండి. ఓ ముఖ్యమంత్రి నిజంగా ఇంత సిగ్గుగా రోజు అబద్ధాలు ఆడతా. తర్వాత అమరావతికి సంబంధించి ఆయన మాట్లాడితే పెద్ద సంస్థలను రప్పించాలి, రాజధానికి రప్పించాలి, వెంటపడి ఒప్పించాలి. ఇదేం సార్? ఇది నేను చూడలే అన్నట్టు. రాజధానికి రప్పించాలి, వెంటపడి ఒప్పించాలా?
ఎందుకు సార్? ప్రపంచ స్థాయి రాజధాని కదా అమరావతి. వాళ్ళను రప్పించి ఒప్పించేదే ఉంది సార్. వాళ్ళు ఆల్రెడీ క్యూ కట్టి ఉన్నారు కదా సార్, కరకట్ట వెనక. మొన్న రాశారు కదా ఈ పత్రికల్లో, మొన్న పత్రికలో మీరే రాశారు సార్. ప్రపంచ టెక్కీలు అందరూ అమరావతి వైపు చూస్తున్నారు. ఈ ప్రపంచ టెక్కీలు అంటే ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ, ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ అమరావతి వైపు చూస్తున్నాయి. అసలు మన వైపు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. పైన ఎయిర్ ట్రాఫిక్ ఆగిందని రాశారు కదా. ఇప్పుడేంటి? మళ్ళీ వాళ్ళని రప్పించాలి, ఒప్పించాలి. ఒప్పించేదేమో సార్. మన రాజధాని ప్రపంచ రాజధాని కదా అమరావతి. ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేయబోతుంది కదా. ప్రపంచ దేశాలన్నీ తీర్మానం చేస్తున్నాయి కదా అమరావతిలో అన్ని దేశాలకి కొంచెం స్థలం ఇవ్వమని. ఎందుకంటే ఇది ప్రపంచానికి రాజధాని కదా. దీనికి మన సంస్థలను ఒప్పించేదేంటి సార్? చంద్రబాబు సార్, మనం ఒప్పించాలా? ఇదేంటండి? రప్పించి ఒప్పించాలా? లేకపోతే రారా? 99 పైసలకి ఇచ్చేస్తే వచ్చేస్తారేమో. ట్రై చేయకూడదు. 99 పైసలకి వర్షాలాగా ఎలగొడితే వచ్చేస్తారేమో. అప్పుడు ఒప్పించాల్సిన పనే ఉంది. డైరెక్ట్గా పరిగెత్తుకొని ఎవరికైనా ఇచ్చేస్తారుగా. ఇది అమరావతి భవిష్యత్తు. ముఖ్యమంత్రి కంపెనీలు మీరే ఎట్టగొట్టి ఒప్పించి రప్పించండి పరిశ్రమల నేడకి. పెద్ద పెద్ద సంస్థలు వస్తేనే అమరావతికి. ఇయర్ నుంచి మళ్ళీ భూములు మీరే కేటాయించారు. వచ్చినా రాబోయినా కేటాయించేస్తారు. రమ్మని వాళ్ళని ఒప్పించాలని అంటారు. ఇంతకీ భూ కేటాయింపులు ఎంతకి ఇచ్చారు చెప్పాలా? ఇప్పుడు వీళ్ళకి భూమి 50 లక్షలకి ఇచ్చారా, కోటికి ఇచ్చారా? మరి 20 కోట్లు కదా మీరు అమరావతిలో ధర చెప్తుంది. ఎంతకి ఇప్పుడు మీరు భూములు ఎవరైతే కేటాయించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఎంతకి ఇచ్చారు, లా యూనివర్సిటీకి ఎంతకి ఇచ్చారు, క్వాంటమ్ వ్యాలీకి ఎంతకి ఇచ్చారు, రెడ్ క్రాస్ సొసైటీకి ఎంతకి ఇచ్చారు, బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్కి 15 ఎకరాలు మళ్ళీ ఎలా ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు? ఈసారి చెప్పండి. ఈ రేట్లు మాత్రం రాయరు. అలానే ఇంకో వారు చూస్తే రాజధానికి భూ సమీకరణపై గ్రామసభ నేడు 9,617 ఎకరాలు సమీకరించున్నారు. అంటే రెండో పార్ట్లో 50,000 ఎకరాల సేకరణ ఏదైతే ఉందో భూసేకరణ, ఆ 50,000 భూసేకరణలో భాగంగా 9,617 ఎకరాలు వైకుంఠపురం, ఎండ్రాయి, పెదమద్దూరు గ్రామాల్లో సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆల్రెడీ కర్లపూడిలో నిర్వహించే సభలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటు అధికారులు పాల్గొని రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సో రైల్వే లైన్ కోసం 232 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. చూడండి, ఇప్పుడు రాజధానికి ఆల్రెడీ 34,000 ఎకరాలు సేకరించారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇంకో 50,000 ఎకరాలు సేకరించబోతున్నారు. దానిలో భాగంగానే 9,006 ఎకరాలకు ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది. అంటే 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములతో ప్రజెంట్ 1,00,000 కోట్ల అప్పు, మళ్ళీ ఫ్యూచర్లో ఇంకో 1,00,000, 2,00,000 కోట్ల అప్పు తెచ్చి దాదాపుగా 3,00,000 కోట్ల అప్పులతో జరగదు. అదేమి అదంతా దోపిడీ రూపంలో వీళ్ళు ఎరకేసుకోవడానికి రాష్ట్ర ప్రజలను ఎత్తిన అతి పెద్ద భారంగా ఇది కాబోతా ఉన్నదనేది స్పష్టంగా కనపడతా ఉంది.